వెంకట్ సార్ క్లూస్ ఏమైనా దొరికాయా? మొబైల్ తప్ప ఏం దొరకలేదు సార్. అందులో ఉన్న కాలేజ్ డేటా మొత్తం మనకు కావాలి. ఓకే సార్. చూసుకుందాం. అవునా, అది ఎవరైనా ట్రై చేసావా? చేశాను సార్. ఆ నెంబర్ మైత్రి అనే అమ్మాయి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది సార్. వాట్? అవును సార్. మైత్రి పేరు మీద? అవును సార్. సరే, పిలిపించు, మాట్లాడదాం. ఓకే సార్. చెప్తాను సార్, చెప్తాను. శివని ప్రదీప్తో చంపించింది నేనే. ఒకరోజు నా చదువు కోసమని వేరే స్టేట్కి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు మా చెల్లిని మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో వదిలి శివ, హాయ్, ఎవరు? నేను మీకు తెలీదు, కానీ మీరు నాకు తెలుసు. చాలా రోజుల నుండి ఫాలో అవుతున్నా. ఏమో తెలియదు. రోజంతా మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. ఇంటికి వెళ్ళాక మీ గురించే ఆలోచనలు, పడుకుంటే మీ గురించే కలలు. మార్నింగ్ లేవగానే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడాలా అనిపిస్తుంది. ఒకవేళ ఇది లవ్వే అయితే నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ శివ. మన సూపర్ జూనియర్ పవిత్రరా? వద్దురా, అమ్మకి చాలా ఎఫైర్స్ ఉన్నాయి. వేస్ట్ క్యారెక్టర్ రా. నువ్వు నాకు నచ్చలేదు. అదే ఎందుకు శివ, నిన్న నచ్చాను చెప్పావు కదా, ఈరోజు ఎందుకు ఇలా? చెప్పు చెప్పు. నీ క్యారెక్టర్ మంచిది కాదు, వదిలే. అందుకే సార్ అలా చేశాను. ఓకే, శివ వల్ల మీ చెల్లి చనిపోయిందని శివను ప్రదీప్తో చంపించాను. మరి ప్రదీప్ని ఎందుకు చంపావు? అసలు మా చెల్లిని చంపిందే ప్రదీప్ సార్. అసలు మా చెల్లిని చంపిందే ప్రదీప్ సార్. మళ్ళీ ఇది ఎక్కడ ట్విస్ట్ అమ్మా? నాకు శివ చనిపోయే ముందే తెలిసింది సార్. అసలు ఈ ప్రదీప్ని చంపాల్సిన అవసరం ఏంటి ప్రదీప్కి? ఈ పవిత్ర శివ మధ్యలో ఈ ప్రదీప్ ఎందుకు వచ్చాడు? ప్రదీప్ నాకు చెప్పిందంతా అబద్ధమే. పవిత్ర శివని లవ్ చేసేటప్పుడే ప్రదీప్ కూడా పవిత్రని లవ్ చేశాడు. పవిత్ర శివకు లవ్ ప్రపోజ్ చేసేటప్పుడు ప్రదీప్ కూడా అక్కడే ఉన్నాడు సార్. హాయ్ శివ. హాయ్, ఎవరు? నేను మీకు తెలీదు, కానీ మీరు నాకు తెలుసు.
చాలా రోజుల నుండి మిమ్మల్ని ఫాలో అవుతున్నా. ఏమో తెలియదు, రోజంతా మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. ఇంటికి వెళ్ళాక మీ గురించే ఆలోచన, పడుకుంటే మీ గురించే కలలు. మార్నింగ్ లేవగానే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడాలా అనిపిస్తుంది. ఒకవేళ ఇది లవ్వే అయితే నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ శివ. పవిత్ర ప్రపోజ్ చేసేది చూసి ప్రదీప్ తట్టుకోలేకపోయాడు సార్. ఆ బాధతో మందు తాగుతూ కూర్చున్న ప్రదీప్ దగ్గరికి వచ్చి శివ ఇలా చెప్పాడు. ఇప్పుడు మందినారా? అరే ప్రదీప్, నాకు ఒక అమ్మాయి ప్రపోజ్ చేసిందిరా. అవును, పేరెంట్ మన సూపర్ జూనియర్ పవిత్రరా. అమ్మాయ వద్దురా, ఆ అమ్మాయికి చాలా పేర్స్ ఉన్నాయి. వేస్ట్ క్యారెక్టర్ రా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాని ఉద్దేశం ఉందనుకో, మానుకోరా, మానుకో. ఈ గ్లాస్ శివ, ఈ మందు పవిత్ర, ఈ సోడా నేను. ఇప్పుడు ఇది వీని లవ్ చేస్తుంది. ఇప్పుడు ఇది మనల్ని లవ్ చేయాలంటే వీడికి దీని మీద కోపం వచ్చేటట్టు చేయాలి. అప్పుడు వీడు దూరం అవుతాడు, మనం దగ్గర అవ్వచ్చు. అలా అనుకున్న ప్రదీప్కి అనుకోని సిచ్యువేషన్ వచ్చింది సార్. నీ క్యారెక్టర్ మంచిది కాదు, వదిలే. శివ తన లవ్ను ఒప్పుకోలేదని పవిత్ర సూసైడ్ చేసుకుంది సార్. పవిత్ర పవిత్ర ఎలా చనిపోవాలనిపించింది? పవిత్ర పవిత్ర లే. కంగారుగా నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇలా అన్నాడు సార్. ఇలా జరుగుతుంది అనుకోలేదు. మీ చెల్లికి చాలాసార్లు చెప్పాను, శివగాడు మంచివాడు కాదు. మీ చెల్లెలు వినిపించుకోలేదు. ఇప్పుడు చూసారా ఏం జరిగిందో? వాడు మోసం చేశాడు. ఆ బాధ తట్టుకోలేక చనిపోయింది. వాడిని మాత్రం వదలొద్దు. దగ్గర సార్. అప్పటి నుంచి మేమిద్దరం కలిసి శివని ఎలా చంపాలో అని ఆలోచించాం. అప్పుడు ప్రదీప్ నాకు ప్లాన్ చెప్పాడు. మైత్రి, శివ అక్కడ కూర్చోండి. ఇప్పుడు అతను చూసి చూడట్టు వెళ్ళి నేను చూసుకుంటాను. ఏంటే నీ నస? వద్దును, నాకు నక్కర్లేదు. నీ టార్చర్ భరించలేకపోతున్నా. నా వల్ల కాదే. ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు? ఛ! అరే ఏమైందిరా అట్లా అంటున్నావు?
అలా ప్రదీప్ శివన్ లవ్ చేసినట్టు నటించమన్నాడు. అలా నేను కూడా శివన్ లవ్ చేసినట్టు నటించడం మొదలుపెట్టా. అప్పటి నుంచి మేమిద్దరం కలిసి శివని ఎలా చంపాలో అని ఆలోచించాం. శివని చంపితే చస్తాడు అంతే. అలా కాకుండా మనల్ని నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేస్తే ఎలా ఉంటుందో చూపించాలి. అప్పుడు అప్పుడు చంపాలి. అప్పుడు చంపాలి. అప్పుడు చంపాలి. ఇంకా వెళ్దాం పద. శివ వస్తున్నాడు, నువ్వు వాడి ముందు నుంచి వెళ్ళు. ఓకే? హాయ్ మావా. నిన్ను తనని నెల రోజుల నుంచి చూస్తున్నా. ఫాలో అవుతున్నావు కానీ నేను మాట్లాడట్లేదు. వెళ్ళేదన్నా మాట్లాడు. భయం వేస్తుందిరా. రే వెళ్ళరా, వెళ్ళేదన్నా మాట్లాడు. ఇవాళ కాదు కానీ రేపు ఖచ్చితంగా చెప్తా. పద. అరే రై రై చూడు మైత్రి, రేపు శివనికి ప్రపోజ్ చేయడానికి వస్తాడు. వాడు చేయడానికన్నా ముందే నువ్వు వెళ్ళి వాడికి ప్రపోజ్ చేయాలి. ఓకేనా? చెప్పు మైత్రి. ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకున్నా కానీ ఏంటో చెప్పు మైత్రి. అది 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 ఐ లవ్ యూ శివ. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నచ్చేసాం. అప్పుడే చెప్దాం అనుకున్నా కానీ నా మీద నీకు కూడా సేమ్ ఫీలింగ్ ఉందో లేదో తెలియదు. కానీ నువ్వు నన్ను ఫాలో అవుతున్నప్పుడే అర్థమైంది. నువ్వు ఫాలో అవుతూ నీ ప్రేమని ఎలా చెప్పాలంటూ సతమతం అవుతుంటే చాలా ఎంజాయ్ చేశా. ఇక నేను ఆగలేక నేనే చెప్పేశా ఐ లవ్ యూ శివ. హాయ్ మైత్రి, ఏం చేస్తున్నావు? ఏం లేదు, జస్ట్ రూమ్లో కూర్చున్నా. నువ్వేం చేస్తున్నావు? నీతో ఫోన్ మాట్లాడుతూ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నా. ఒక్కడివే నడుచుకుంటూ వెళ్తున్నావా ఇంత రాత్రి వేళ? నీకేం భయం లేదా? నాకేం భయం? నువ్వు ఇలా ఫోన్ మాట్లాడాలి కానీ నడుచుకుంటూ నరకానికనే వెళ్తా. శివ ఒక్క నిమిషం, అమ్మ కాల్ చేస్తుంది, లైన్లో ఉండు. ప్రదీప్, శివ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇదే మనకు మంచి ఛాన్స్. ఓకేనా? అవునా, నేను ఇప్పుడే వెళ్తున్నా. చెప్పు.
ఏంట్రా నేనేరా అసలు ఎన్నిసార్లు నీ వల్ల నా ప్రేమను కోల్పోవాలా? అప్పుడు పవిత్ర విషయం, ఇప్పుడు పవిత్ర విషయం. ఇంకా ఎన్నిసార్లు రా? నీ వల్లే కదరా నాకు పవిత్ర దొరికింది. మళ్ళీ నీ వల్లే నా మైత్రి కూడా దొరకవస్తుంది. మైత్రి నిన్ను లవ్ చేస్తుంది అనుకున్నా, లవ్ చేస్తున్నట్టు నటిస్తుంది. నీకు ఇంకో విషయం చెప్పనా, నిన్ను చంపమని చెప్పిందే తన్నురా. నిజంగా ప్రేమించాను, మోసం చేసిన తెలుసా తెలుసా అసలు పవిత్ర ఏదో చనిపోయిందో తెలుసా నీకు? తెలుసా? పవిత్ర నువ్వు వద్దన్నప్పుడు తను బాధపడుతూ వెళ్ళింది. నేను తనతో పాటు వెళ్ళి తనకు అర్థమయ్యేలా చెప్పాను. చూడు పవిత్ర, నిన్ను వాడు వదులుకోవడం వాడి కర్మ. నీలాంటి అమ్మాయి వాడికి దొరకదు. కానీ నేను అలా కాదు. నేను నిన్ను చాలా రోజుల నుంచి లవ్ చేస్తున్నా. ఐ లవ్ యూ. శివ నన్ను లవ్ చేసినా చేయకపోయినా నేను శివని లవ్ చేస్తూనే ఉంటా. నా ప్రేమ శివకు అర్థమైన రోజు ఆయనే నా దగ్గరికి వస్తాడు. అప్పటిదాకా వెయిట్ చేస్తూనే ఉంటా. నీకు ఇంత చెప్పిన అర్థం కావట్లేదా? ప్లీజ్ ప్లీజ్ నా ప్రేమను కాదనుకో, అర్థం చేసుకో. నీకు అర్థం కాదా? నేను శివన్ తప్ప ఎవరిని లవ్ చేయను అంటుంటే నేను ఎంత బతిలాడినా వినలేదు. అనుకోకుండా అప్పుడు ఆగవే. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా? నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, కానీ నువ్వు ఇంకా శివ శివ అంటున్నావు. నీతో నేను జీవితం పంచుకుందాం అనుకున్నానే, కానీ నువ్వేమో ఆ శివగాడి వెంట పడుతున్నావు. చెప్తే అర్థం కావట్లేదా? పవిత్ర 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 ప్లీజ్. పవిత్ర పవిత్ర లే పవిత్ర. పవిత్ర ప్లీజ్. పవిత్ర పవిత్ర లే పవిత్ర. పవిత్ర పవిత్ర చూడు పవిత్ర, ఇటు చూడు పవిత్ర. ప్లీజ్ ప్లీజ్ పవిత్ర. పవిత్ర ప్లీజ్ పవిత్ర. పవిత్ర పవిత్ర లే పవిత్ర ప్లీజ్ ప్లీజ్ పవిత్ర. పవిత్ర లే పవిత్ర. పవిత్ర ప్లీజ్ పవిత్ర.
నేను అదంతా కావాలని చేయలేదు, కావాలని చేయలేదు. ఇదంతా నీ వల్లేనా? ఇదంతా నీ వల్లే. అప్పుడే నాకు తెలిసింది సార్, మా చెల్లిని చంపింది ప్రదీప్ అని, శివ కాదని. అందుకే ప్రదీప్ని చంపేశా. సంపేం సాధించా, జైలు జీతం తప్ప. నీ జీతం మొత్తం నీ చేతులారే నాశనం చేసుకున్నావు. వెళ్ళు, తీసుకెళ్ళు. హలో ప్రదీప్, ఒకసారి రూమ్కి వస్తావా? నీతో పర్సనల్గా మాట్లాడాలి. ఏమైంది మైత్రి, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు? ఏంటి విషయం? ఇన్ని రోజులు నా చెల్లి చావుకు కారణం శివ అనుకొని నీతో కలిసి శివని చంపించాను. కానీ నువ్వే అని తెలిసింది. నా చెల్లి చావు కారణమైన ఏ ఒక్కరి ప్రాణాలతో ఉండకూడదు. ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటే ఇలాంటిదే ఉంటుందని ముందే ఎక్స్పెక్ట్ చేశా. అయినా నీ చెల్లిని కావాలని చంపలా, ఏదో హలో సార్, నేను చెప్పేది అదే సార్. ఇక్కడ ప్రదీప్ కూడా చచ్చి శవమై పడున్నాడు. నేను చనిపోవడం ఏంటి సార్? అవును, శివ చావుకు కారణమైన ఏ ఒక్కడు బతికుండడానికి వీల్లేదో. నువ్వు శివన్ చంపావనడానికి ఈ ఒక్క వీడియో చాలు. ఇన్ని రోజులు నా చెల్లి చావుకు కారణం శివ అనుకుని నీతో కలిసి శివని చంపించాను. మర్యాదగా శివని ప్రదీప్ని చంపింది నువ్వే అని చెప్పి లొంగిపో. నీ పగ తీరుద్ది, నా బాధ తగ్గుద్ది. బాధ? శివకి నీకు సంబంధం ఏంటి?